తెలంగాణ రాజకీయాల్లో గత ఏడాదిన్నరగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మంత్రివర్గ విస్తరణ ప్రక్రియలు పూర్తిగా ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని తీసుకున్నారు. గడ్డం వివేక్ లేబర్ అండ్ మైనింగ్ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, వాకిటి శ్రీహరి పశు సంవర్ధక శాఖ, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలను కేటాయించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ విస్తరణ జరిగిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. మంత్రివర్గ విస్తరణ, కొత్త మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై చర్చలు జరిపారు. ఓ దశలో పాత మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులుంటాయన్న చర్చ సాగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో ఢిల్లీకి వెళ్లడం, ఈ అంశంపై భారీగా ఊహాగానాలు వినిపించాయి. ఇక శాఖల కేటాయింపు జరగడంతో సచివాలయంలో వారికి ప్రత్యేక ఛాంబర్లను పరిపాలన శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.